పూల చొక్కా కళ్ళ గద్దాలు. రావణ్ సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది భయ్యా. లుక్ అయితే మొత్తం షేక్ 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 షాక్ 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 మొత్తం జూలు సింహం జూలు గడ్డం ముక్కెర గట్ట సుట్ట మొత్తం అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి లుక్ ఇంతవరకు చూడలే. కొంతమంది పిచ్చిన కొడుకులు ట్రోల్ చేస్తారు భయ్య. సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ లుక్ కాపీ కొట్టిండు. మా అల్లు అర్జున్ సినిమా మా అల్లు అర్జున్ ని క్రాస్ చేయాలంటే ఎవరి తరం కాదని చెప్పేసి కొంతమంది పిచ్చిన కొడుకులు ట్రోల్ చేస్తున్నారు. కానీ పెళ్ళోళ్ళు అంతా ఒకటే, పెళ్లికి వచ్చిన వాళ్ళు లంజోళ్ళు భయ్య. వాళ్ళంతా మంచిగా ఉంటారు. అనవసరంగా మనం తిప్పుకోవటం మనం కొట్టుకోవటం వేస్ట్, టైం వేస్ట్, ధమాకరా, పైసలు పక్క. నిజంగా రామ్ చరణ్ మంచోడు, వాళ్ళ ఫ్యాన్స్ మంచోళ్ళు. అల్లు అర్జున్ మంచోడు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా మంచోడు. కొంతమంది పిచ్చిన కొడుకులు ట్రోల్ చేస్తున్నారు కావాలని. సినిమా చాలా మంది పోయింది అంటున్నారు. అది తప్పు భయ్యా. ఇప్పుడు కడుపులో ఒక పాప ఉంటే బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి అనేది తెలుస్తుంది. మనం ఇంకా లోపలే ఉన్నప్పుడు మనం ఏం దేవుళ్ళం కాదు కదా మనం డిసైడ్ చేయడానికి. బయటికి రాని వచ్చిన తర్వాత అది దొంగ సినిమానో, లంగ సినిమానో, లక్కోర్ సినిమానో భారతదేశంలో నెంబర్ 1 సినిమాగా నిలిచిపోయింది పుష్ప. అది దొంగ సినిమా కావచ్చు, అంటే దొంగ ఆ సినిమాలో దొంగ క్యారెక్టర్ చేయొచ్చు. అయినా గానీ తెలుగు ఎవర్రా ఈ సినిమా డబ్బులు బాగా నెంబర్ 1 డబ్బులు సంపాదించేవర్రా అంటే తెలుగు సినిమా పుష్ప కుమార్ అల్లు అర్జున్. దాన్ని క్రాస్ చేసే విధంగా ఇది ఉన్నది. ఇది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు ప్రతిసారి ఇండియా గెలవాలని కూడా ఏం రూల్ ఏం లేదు, అవునా కదా. 666 చాలా సినిమాలు పాస్ అయినాయి. మొన్న గేమ్ చేంజర్ ఫెయిల్ అయితే కావచ్చు, మళ్ళీ ఇది పాస్ అవుతుందేమో. ఇప్పుడే పురిటిలోనే ఎందుకు మనం పిలిపిస్తాలే రాని మ్యాచ్ జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ లాగా ఆడుతుంది. ఆడిన తర్వాత అది ఓడుతుందా గెలుస్తుందా అని చెప్పేసి సినిమా వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు. ఇప్పుడే మనం దర్శకంగా ఎందుకు ఒడ్ల గిన్నెలే చంపాలి సినిమాని చూద్దాం. ట్రోలర్స్ కి ఏం చెప్తారు మీరు? ట్రోలర్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఈ ట్రోలర్స్ అయితే ఉన్నారో వాళ్ళ బుద్ధపడదాం కదా. కుర్చీ తాళ్ళతోటి కుర్చీ మాట పెట్టి తేంగితే దవడ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. కుర్చీ తాత ఎక్కడన్నా పట్టుకొస్తా. ఆయన దొరికితే మాత్రం ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరికితే మాత్రం కుర్చీ తాతను తీసుకుపోయి కుర్చీ తీసుకొని మాడ టపా 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 కొట్టిస్తా. ఈ వీడియో వల్ల నిన్నే ట్రోల్ చేస్తారు. రేపు చేసుకొని ఇంత ముందు చేసినాకంటే ఎక్కువ భయ. ఎక్కడ బొమ్మ పడితే అక్కడ నాకు ఇదే వీడియో ఉంది.